హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్. పాఠశాలలకు సెలవులు పొడిగింపు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అతలాకుతం చేశాయి. విజయవాడ, గుంటూరు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అయింది. రికార్డు వర్షపాతం నమోదైంది. విజయవాడలో 30 ఏళ్ల కాలంలో తొలిసారిగా భారీ వర్షాలు పొంగడంతో రికార్డు అయ్యింది. ప్రాంతాలు దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో వరద కొనసాగించడంతో మరో రోజు భారీ వర్షాలపై హెచ్చరికలు ఉండడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా ఉంది. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దీంతో సోమవారం కూడా అన్ని పాఠశాలలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు. జిల్లాలో ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు అన్నీ మూసివేయాలని స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సిడిఈఓకు సూచించారు. పలు గ్రామాల్లో వాగులు పొంగడంతో రహదారులపైన వరద నీరు ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడలేకుండా అన్ని విద్యా సంస్థలు మూసివేయాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాను భారీ వర్షాలు వరదలు కుదిపేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూచినా వరద నీటితో ప్రజలు తీవ్ర అస్తవ్యస్తలు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే అధికారులు తమకు రక్షించి సురక్షిత ప్రాంతాలను తరలించాలని కోరుతున్నారు. అయితే కలెక్టర్ సృజన వర్షాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వరద నీటిలో చిక్కున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే ముంపు గ్రామాలను వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారిని సహాయ శిబిరాలతో తరలిస్తున్నారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇతర జిల్లాల్లో పరిస్థితిని అనుగుణంగా పాఠశాల నిర్వహణపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.